అది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మళ్ళీ మనమైతే అనాజీపూర్ విలేజ్, రాయపోల్ మండల్, సిద్దిపేట డిస్టిక్లో ఉన్నాం. అంటే మనం ఇక్కడ ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ బోర్ గురించి చుక్క కూడా నీళ్లు పడలేదని చెప్పేసి మనం ఒక ఫస్ట్ వీడియో పెట్టినాము. నీళ్ళు పడలేదు. 370 ఫీట్ల పొక్కేస్తే ఒక్క సుక్క కూడా నీళ్ళు పడలేదు. ఇంతకుముందుకు మన వీడియో అప్లోడ్ చేసినాం. అంటే నీళ్ళు పడలేదు, పడలే కానీ మోటార్ తీస్తే నీళ్ళు వస్తుందని చెప్పేసి పెట్టినాము. మళ్ళీ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు 3-4 వీడియోలు, ఇప్పుడు 4 వీడియోలు తీసిన, ఇప్పటికి 4 వీడియోలు, మళ్ళీ 5వ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, కామెంట్స్ కొంతమంది తెలియక కామెంట్స్ చేస్తారు. ఏమంటారు అంటే, అన్న అది బోరు నీళ్ళు పడితే ఎట్లా వస్తుంది, అట్లా వస్తుందా, ఇట్లా వస్తుందా అని చెప్పేసి కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు. అంటే వాళ్ళకి అనుభవం ఉండి పెడుతురా, అనుభవం లేక పెడుతురా నాకు కూడా తెలుస్తలేదు వాస్తవానికి. అనుభవం ఉంటే అనుభవం ఉందని చెప్పండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అంటే మన గ్రావిటీస్ లోపల మనమైతే ఉండి చూడం కదా. సో కొన్ని ప్లేసెస్లలో అట్లా వస్తుంది. మామూలుగా ఈ పొక్క కొని చెప్పాలా, 370 ఫీట్లు వేస్తే మనం పొక్క మనకు 8 ఫీట్లకే మనకు బండ స్టార్ట్. అంటే వాస్తవానికి ఈ ఏరియా మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే జాగా ఉంది కదా, ఇది మొత్తం బండ, మొత్తం పరుపు బండ మొత్తం పరుచుకొని ఉంటుంది టోటల్గా. ఇలా అయితే మనకు ఏంటంటే బోర్ బండి స్టార్ట్ అయిన రోజు మనకు ఫస్ట్ రాడు కొన్ని బోర్ బండ్లు ఎట్లయితే అంటే 50 ఫీట్లు, 40 ఫీట్లు, 30 ఫీట్లు, 20 ఫీట్లు లాంటి ఈ టైప్లో మనకు ధర వస్తుంది. ధర వచ్చిన తర్వాత కేసింగ్ బిట్ ఆపేసి మళ్ళీ మనకు అక్కడ నుంచి మనకు వేరే ఐమర్ వేసి స్టార్ట్ చేస్తారనమాట. సో దీనికైతే మనకు ఆల్రెడీ మనకు ఓన్లీ జస్ట్ 20 ఫీట్లు మాత్రమే కేసింగ్ కొట్టించినాం. అది కూడా బండకే కొట్టించినాం. మేమైతే అసలు అవసరమే లేకుండే కొట్టించినాం. వాస్తవానికి నీళ్ళు వస్తుంది మోటార్ ఇంకా కూడా. అయితే మనం ఇప్పుడు మస్తు ఉన్న 3 వీడియోలలో చూసి మీరు ఆల్రెడీ. ఫస్ట్ టైం నీళ్ళు వాడేదా ఒక బోర్ బండి వీడియో పెట్టిన, తర్వాత మళ్ళీ దించినాక 2-3 వీడియోలు పెట్టినా, అంటే ఎట్లా ఉంది దాని విషయం అని చెప్పేసి. ఈరోజు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మనము అయితే ఇప్పుడు కాలం వచ్చేసింది, దగ్గరకు వచ్చేసి రోని పడ్డది కదా. అయితే ఇంత ముందుకు మనకు రోని లేక ముందుకు అంటే మనకు కాలం లేనప్పుడు యాసంగి పంటలప్పుడు మనం బోర్ వేసినాం. ఇది అంటే ఇప్పుడు దగ్గర 5-6 మంత్స్ అయితే మనం బోర్ వేసి టైం అవుతుంది అనమాట. ఆ 5 మంత్స్లో మనం దించిన కొత్తలా ఒండు పోసుడు, మట్టి పోసుడు, ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అసలు పోస్తుందో పోయేదని భయమైంది మాకు కూడా వాస్తవానికి. మేము కూడా అందుకే ఫస్ట్ దాన్ని వీడియో తీయలేదు. ఎందుకంటే అది పోసే విధానం తెలియకుండా మేము ఏది పడుతుంది మాట్లాడితే బాగుండదని చెప్పేసి నేను అందుకే దాన్ని కొంచెం అబ్జర్వేషన్ చేసినాకనే మనం చేద్దామని చెప్పేసి దాన్ని ఆరోగ్య తీయడం జరిగింది. మనకు ఫస్ట్ వీడియో అప్పుడు ఒక రీతి ప్రకారంగా వచ్చింది, సెకండ్ వీడియోకి ఇంకొక రకంగా వచ్చింది, థర్డ్ వీడియోకి అయితే ఇంకా మంచిగా వచ్చింది. అయితే అదే కంటిన్యూగా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అట్లే వస్తుంది బోరు. అంటే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు బోరు కాలం వచ్చింది కదా, ఒక కాలం అవుతుంది. ఇప్పుడు అది చెరువులు కుంటలు అన్నీ ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఉన్న ఒర్రెలు కానీ చిన్న కుంటలు కానీ అక్కడక్కడ నీళ్ళు మొత్తం స్టాక్ అవుతాయి కదా. ఏ బోర్ అయినా సరే, అంటే ఇప్పుడు నార్మల్గా బోర్లు కాలం అయితే నీళ్ళు ఎక్కువ పోయడాలు, కాలం కాకపోతే నీళ్ళు తక్కువ పోయడాలు ఇలాంటి ఉంటాయి కదా. అయితే ఈ పొక్క మనం బోర్ బండి వేసినప్పుడు ఒక సుఖ కూడా వాళ్ళే కాబట్టి మనకు మొత్తంలో 370 ఫీట్ల పొక్క రన్నింగ్ అయితే మనకు ఒక్క దగ్గర కూడా గ్యాప్ రాకుండా ఓన్లీ 180 నుంచి 180 ఫీట్స్ దాకా మనకు ఒక చిన్న గ్యాప్స్ అయితే ఏర్పడాయి అనమాట. మొత్తం ప్యూర్ బండ, ఓవరాల్గా మొత్తం బండనే. ఇలా ఆ బండలో మనకు గ్యాప్ వచ్చింది కదా. నేను ఎందుకని అంటే, ఇప్పుడు ఇవాళ వీడియో కంప్లీట్ ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు మనం మళ్ళీ ఎంత వస్తుంది, ఇప్పుడు కాలం అయినాక ఎంత పెరుగుతుందా పెరగదా. అయితే నా పెరగకపోవడం విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా బోర్ ఉంది కదా, మన సంప వీడియో బోర్ ఉంది కదా, అక్కడ నా బోరు వేసినప్పుడు ఎన్ని నీళ్ళు పడ్డాయో అందులో కొన్ని జరం అటుటే వస్తుంది అంతే. కాలం అయితే కొంచెం అటు వస్తుంది. కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారంటే, తెలిసిన వాళ్ళు అంటే నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, తమ్మి మేము టెన్షన్ పడకు, వానాకాలంలో గ్యాప్ కూడా వస్తుంది, వానాకాలం అయిపోయినాక మనకు మళ్ళీ తర్వాత కంప్లీట్గా మంచిగా వస్తుంది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. కానీ అది అయినా కానీ అట్లే వచ్చింది. ఇది కూడా దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు అనుభవం అంటే దీనికి మనం అబ్జర్వేషన్లో పెట్టిన ఈ మోటార్ మన మొత్తం ఇప్పుడు మనం పార్ట్ 1, పార్ట్ 2 అన్నట్టు తీసుకొస్తున్నాం కదా. దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ లాస్ట్ వీక్ ఒక వీడియో తీద్దాం. ఇక మళ్ళీ బాగా శరీరాలకు నీళ్ళు వచ్చినాక, బగ్గ నీళ్ళు వచ్చినాక ఎట్లుంటుంది, అన్ని బోర్లు ఎక్కువైతే ఇప్పుడు పక్కన వాళ్ళ బోర్ వీళ్ళ బోర్ ఉంటాయి కదా, దీని దగ్గర చుట్టుపక్కల ఉన్నాయి కదా, ఆ బోర్లు ఎక్కువైతే ఎట్లా వచ్చినాయి అనే విషయాలు మనం చూసిన తర్వాత మనది కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందా, లేకపోతే అట్లే వస్తుందా. ఒకవేళ బండలు పడ్డాయి కాబట్టి నీళ్ళు కింద బండనే మీద బండనే మొత్తంలో ఆ ఓన్లీ 180 ఫీట్లలో మాత్రమే ఇట్లా మనకు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అడ్జస్ట్మెంట్లో అయితే ఆ నీళ్ళు అనేది ఎక్కువైతే కావాలనేది ఒక డౌట్ తోటి మాకైతే ఉంది. అది మీరు కూడా చూస్తారని చెప్పేసి, మీకు కూడా కొంచెం అనుభవం రావాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో గాయస్, ఇప్పుడైతే మోటార్ అయితే మనం ఇప్పుడు మళ్ళీ బంద్ చేసినాం అనమాట. ఇప్పటిదాకా అయితే పైప్ లైన్ పెట్టి అటు మనకు బురద దున్నని కోసం అయితే పైప్ అయితే దీన్ని అది వేసి ఆ బట్ట పైపు కట్టి అటు నీళ్ళు పంపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కసారి బోర్ ఆన్ చేద్దాం. మళ్ళీ బోర్ ఆన్ చేసి నీళ్ళు ఎన్ని వస్తుంది, గ్యాప్ ఇస్తుందా, అంటే ఒక దగ్గర 2 మందం వస్తుందా, 3 మందం వస్తుందా అనే విషయం నేను చెప్పడం కాదు, మీకు నేను లైవ్లో చూపిస్తే ఇప్పుడు అది ఎట్లా వస్తుంది, దాని కథ ఏంది, దాని కార్ఖాన ఏంది అనే విషయాలు
ధైర్యం అనేది చాలా ఉండాలి రైతుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఖర్చు పెట్టుకోండి ఖరాబ్ కండి నేను చెప్తలేను. రైతు ఖరాబ్ అయితే రాజ్యం ఖరాబ్ అవుతుంది. అందుకే నేను రైతుని ఖరాబ్ కావాలని ఎప్పుడు కోరుకోను కూడా. సో నేనేమంటున్నా అంటే మేమైతే ఒక డౌట్ఫుల్ కోసం మన పక్క పంట వాళ్ళది ఉంటే బోర్ దించి చూసినాం కాబట్టి మాకు నమ్మకం కలిగిన తర్వాతనే మేము కొత్త సామాన్తో కొనుక్కొచ్చుకొని కొన్ని పాత పైపులు కొన్ని అవోటిగా మాకు అడ్జస్ట్ అయినట్టు కొనుక్కొచ్చుకొని దించుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి మోటార్ ఆన్ చేస్తా మీకు ఎలా నీళ్ళు ఎంతసేపు వస్తుంది, ఫుల్ వస్తుందా తక్కువ వస్తుందా అనే విషయం ఒకసారి మోటార్ ఆన్ చేసి చెక్ చేసి చూపిస్తే ఒకసారి మోటార్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే స్టార్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ కెమెరాలు కూడా నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ దొడ్డి ఉంది, మనకు మేకల కోసం దొడ్డి పెట్టినాం. ఇక్కడ మనకు కెమెరాలు ఈ దొడ్డి ఖర్చు కూడా ఎంత అయిందో ఒకసారి మీరు కరెక్ట్ కామెంట్ చేస్తే ఒక 5 కామెంట్లు వేయరు దొడ్డి గురించి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి 5 కామెంట్లు వేస్తే దానికోసం నేను పక్క 100 లైక్స్ దాటి మనకు 5 కామెంట్లు వస్తే నేను మళ్ళీ ఈ దొడ్డి గురించి కూడా వీడియో చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మోటార్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. ఫీజులు కూడా ఏమైనా ఖరాబ్ అయినాయా, అన్ని మంచిగా ఉన్నాయా, అంటే లోడ్ పడ్డదా పర్లేదా అనే విషయాలు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఫీజులు అనేవి కొన్ని మోటార్లు లోడ్ ఎక్కువ పడి ఏమైనా ప్రాబ్లం అయితే ఈ ఫీజులు అనేవి కొంచెం నల్ల కావడాలు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అంటే మనకు ఇంకా రెడ్గానే ఉన్నాయి కాబట్టి దీనికి అంత ఏం ప్రాబ్లం రాలేదు ఇక్కడ. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఫీజు అయితే పెట్టేస్తున్నాం కంప్లీట్గా. ఒక్క ఫీజు చూపించినాం కదా. ఇప్పుడు ఇక్కడ మనకైతే పవర్ వచ్చేసింది, రెడ్ లైట్ ఆన్ అయింది ఇక్కడ. ఇప్పుడు మనం ఆటోమేటిక్ కాకుండా నార్మల్గా నేను మోటార్ వేస్తా. ఇట్లా వేసేసిన చూద్దాం ఒకసారి. ఇంకా ఎయిర్ అయితే వస్తుంది ఇందులోకించి, అది నీళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట. చూసుకోవచ్చు మనకైతే వాటర్ అయితే మంచి కలర్ఫుల్ వాటర్తో వస్తున్నాయి. నీళ్ళు ఒకసారి టేస్ట్ కూడా చేద్దాం, ఎందుకంటే అప్పుడు టేస్ట్ వేరే ఉన్నాయి. అప్పుడు కొంచెం మట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడ్డాయి మనకు. అంటే ఇట్లా ఏర్పడతాయి కదా నీళ్ళు, ఇట్లా మనకు నోట్లో పోసుకుంటే మనకు అర్థమవుతుంది కదా, ఇట్లా కొన్ని చిన్న రాళ్ళలాగా వస్తాయి. అవి చూపించిన ఒకసారి వేరే బొర్రగాడ కూడా, ఈ బొర్రగాడ కూడా చెక్ చేద్దాం. అప్పుడు కూడా తాగి చూసినాం మేము, మామూలుగా మంచిగా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు కూడా టేస్ట్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే చిన్నగా ఎన్నో కనబడనంత ఒక చిన్న రస్ట్ లాగా అయితే మనకైతే ఏర్పడుతుంది అనమాట. ఇలా గ్యాప్ అయితే మనకు ఒక 40 సెకండ్ అట్లా వచ్చింది కదా, మనకు గ్యాప్ అంతే వచ్చింది. దార తెగుతుంది అనమాట. ఇది కొంచెం అంటే దార తెగినట్టు తెగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. అయితే మేజర్గా నేను చెప్పే ప్రతి ఒక్క బోర్ కాడ చెప్పాల్సిన విషయం ఏంటంటే దార అనేది తొందరగా కట్ అయితే ప్రాబ్లం అవుతుంది. అయితే కొన్ని బోర్ ఏంటంటే పోసి ఒకటేసారి అటు వెళ్ళిపోతాయి. ఆ దార అనేది మళ్ళీ రానికి మస్తు టైం తీసుకుంటుంది. అది ప్రాబ్లం అన్నట్టు. మోటార్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కేబుల్ మీద ఎఫెక్ట్ పడుతుంది, పైపుల మీద ఎఫెక్ట్ పడుతుంది, చాలా అన్నింటి మీద ఎఫెక్ట్ పడుతుంది. పంపు మీద అండ్ ఫ్యాన్ల మీద ప్రతి ఒక్క దాని మీద ఎఫెక్ట్ అయితేనే ఉంటుంది ఖచ్చితంగా 100% అది. ఎందుకంటే మనకి ఇట్లా ఇప్పుడే సెకండ్ అంటే 1-2 సెకండ్లో మనకు దార అయితే అందుకుంటుంది అనమాట. అంటే పైపులో ఎప్పటి నిండా నీళ్ళు ఉంటాయి కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయ్యేది ఏముండదు అనమాట. ఫుల్ గ్యాప్ అంటే అటే పోయింది అనుకో కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళు మొత్తం. ఇప్పుడు గ్యాప్ ఏంటంటే ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు కొన్ని 30 సెకండ్లు పోతే కొన్ని 1 మినిట్ కూడా పోతే కొన్ని బోర్లు అట్లా ఉన్నాయి ఇప్పుడు సిచ్యువేషన్లలో. అయితే ఇట్లా నీళ్ళు అనేది మనకు తొందరగా అందుకొని పోయడం వల్ల మనకు ఇది ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనకైతే అప్పటికిప్పటికి మీరు కూడా చెప్పొచ్చు. ఆ 3-4 వీడియోలు కంప్లీట్గా చూసి మనకు అన్ని పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 3 వీడియో దాకా చేసిన దగ్గర ఆ వీడియోలో ఒకసారి చూసి కూడా మీరు జడ్జిమెంట్ ఇవ్వచ్చు. నేను కూడా తప్పనా అని నాకే తెలుసు మొత్తం అని నేను చెప్తాను. అంటే కామెంట్లు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అరే మా భూమి వాళ్ళ భూమి ఒకటి కాదు కదా, అంటే కొంచెం ప్లేసెస్ వేరే ఉంటాయి, కిందకి అండర్ గ్రౌండ్లో వేరే ఉంటుంది కాబట్టి అలా అనుకోండి. అది ఎందుకంటే మీది ఇక్కడ కూడా ఇలానే ఉంటుందని ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వను, కానీ పోస్తుండొచ్చు పోయకపోతుండొచ్చు, అది గ్యారంటీ కాదు. కొన్ని ఫుల్ నీళ్ళు పడతాయి, బోర్ వేసిన ఫుల్ అంగా పడతాయి, ఇట్లా ఐమరెత్తు దాని ఎగురుతాయి నీళ్ళు. అయినా కానీ ఆ బోర్లు ఎగ్గొట్టినాయి అంటే పోయట్లేదు. అలాంటి బోర్లు కూడా నేను చూపిస్తాను కొన్ని. నాకు ఇంకా టైం ఉంది ఆ బోర్ల గురించి. ఇప్పుడు మళ్ళీ కాలం నెత్తి మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కాలం పని చేసుకోవాలి. ఆ బోర్ల వీడియోలు చేస్తూ అండ్ సంపుల వీడియోలు చేస్తూ నేను మ్యాక్సిమం మీకు ప్రతి ఒక్కటి నాకు తెలిసింది మీకు 100%గా అందజేస్తూనే ఉంటా. 100% మీకు ఎప్పటికీ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు ఎప్పటికీ 100% అవైలబుల్నే ఉంటా. నన్ను మాత్రం మరవకండి మీరు. మీకోసమే నేనున్నా. నా కోసం మీరు ఒక చిన్న టైం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో చూసి నా వీడియో మొత్తం చూసి అండ్ ఒక లైక్ ఇచ్చి అందులో మీకు నేను చెప్పింది ఏ విధంగా మంచిగా అనిపించిందా, ఏమనిపించింది, ఇంకేమైనా వేయాలా, అలా కొత్త మార్చుకోవాలనే విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ కూడా వేయండి మీరు 100%. నేనేం ఫీల్ గాను, ఎందుకంటే నాకు కామెంట్ ముఖ్యం. మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఏంటంటే మీరు ఏమనుకుంటారు వీడియో చూసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ లైవ్లో బోర్ కనిపిస్తుంది మనకు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తెలిస్తేనే కదా. మీరు చెప్తే నాకు కామెంట్లో రాసిరు అనుకో, అరే అన్నకి ఇట్లా అన్నాడు, ఆ అన్నకి ఇట్లా అన్నాడు, ఆ తమ్ముడికి అట్లా అన్నాడు అని చెప్పేసి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ దాన్ని ఎట్లా చేస్తానది నాకు ఒక అవగాహన అనేది కలుగుతుంది అనమాట. సో నాకైతే సపోర్ట్ చేయండి. 100% సపోర్ట్ చేస్తే మీకోసం నేను ఖచ్చితంగా ఉంటా ఎప్పటికీ. ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రతి రైతుకు నేను తోడుంటా. మీరు కూడా నేను నా తోటైన మాట సాయం పక్కా చేస్తా. ఒకవేళ అవైలబుల్ ఉంటే ఇట్లా వచ్చి కూడా ఏమైనా
ఏమైనా మీకు సాయం చేయని కూడా రెడీగా ఉన్నా నేను. అంటే చిన్న చిన్న పనులు ఏమైనా మీకు ఇక్కడ వచ్చి ఏమైనా డౌట్ ఉందన్న ఇట్లా పోస్తలేదన్న అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు నీళ్ళు పడ్డ ప్లేస్లో ఏమంటారు ఇట్లా మనము పూస పెట్టుకొని కూడా నీళ్ళు ఇంక్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని బోర్లు ఏం చేస్తారంటే పూస పెట్టినాక కొన్ని ఎక్కువ అవుతాయి, కొన్ని తక్కువ అవుతాయి. ఒక ఉదాహరణ చెప్తా, మా ఊర్లో 2 పొక్కలు ఉంటాయి. గీడొక పొక్కు ఉంటుంది, గాడొక పొక్కు ఉంటుంది. జస్ట్ గీడికినే జస్ట్ దీనికి ఒక 5 గదాల దూరం ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు పొక్కేసినప్పుడు సుక్క కూడా లేదు వీళ్ళకు. జస్ట్ ఒక పదనలాగా వచ్చింది, 190 ఫీట్ల పదన వచ్చింది వాళ్ళకు. వాళ్ళు ఏం చేసారు తెలుసా, ఇంట్లో ఏమన్నా కానీ ఈ 190 ఫీట్ల వచ్చిందని చెప్పేసి వాళ్ళు పూస పెట్టడం జరిగింది. పూస పెడితే ఏమైందంటే ఈ బోర్ మొత్తమే పోయలే, ఆ పదన కూడా లేదు, అసలు మొత్తమే డీలెట్ అయిపోయింది. ఆ బోరే మొత్తం ఆయనతో అయిపోయింది. ఇక్కడ బోర్ ఫుల్ ఎక్కువ అయిపోయింది. ఇది గ్యాప్ ఇచ్చుకుంటూ పోసే బోరు. ఇది వేయక ముందుకు గ్యాప్ ఇస్తుండే. ఇది లోపల ఎలిమెంట్ ఎట్లా కలుస్తాయంటే అది విచిత్రంగా ఉంటాయి. మనం కూడా ఏం గెస్ ఇప్పుడు లోపలికి ఇప్పుడు మనం ఏమనుకుంటే ఇది తూర్పు, ఇది పడమడ, ఇది దక్షిణం మనం గెస్ చేస్తాం. కానీ ఇటు వంపు ఉండాలి, ఇటు ఎత్తుండాలి, మన భూమి ఎట్లుంది ఇప్పుడు ఇట్లా చూసుకుంటే ఇడికైనా ఇది డౌన్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది. మనకేమైనా సరే కిందికి నీళ్ళు ఇట్లా పోతున్నాయి అనుకుంటాం. కానీ అట్లా కాదు. కింద ఏంటంటే అవి సెక్షన్స్ ఎట్లా వేరే లెక్క ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ వేసిన బోరేమో గ్యాప్ ఇచ్చి కూడా వచ్చిన బోరేమో మొత్తం ఫుల్ ఎక్కువైంది, ఇలా కొన్ని పదన వచ్చిన బోరేమో మొత్తమే ఊకుంది. దానికి మనం ఏం చేయలేం. సో నేను లోపల దానికి ఎవ్వరు ఏం కాదు. మామూలుగా ఇంకొక విషయం చెప్తా, నీళ్ళను ఎప్పుడు వేలకట్టలేము. ఇంత అంత అని చెప్పేసి ఏం లేదు. ఒక ఎకరం ఉన్నోళ్ళు బోరేస్తారు, 2 ఎకరాలను బోరేస్తారు, అర్ధ ఎకరం ఉన్నోళ్ళు కూడా బోరేస్తారు. కొంతమంది చేయాలన్న ఓపిక 10 గుంటలు ఉన్న కూడా కొన్ని పడ్డా సరే మాకు అని కూడా 10 గుంటలు ఉన్న కూడా బోరేస్తారు. అందుకే నీళ్ళని ఎప్పుడు వెలకట్టలేము. ఇంతే ఖర్చు పెట్టాలి, అంతే ఖర్చు పెట్టాలని చెప్పి నీళ్ళని అయితే ఎప్పుడు వెలకట్టలేము. కాబట్టి నేను అది 100% చెప్తున్నా. ఒక మంచి వ్యవసాయం పని చేయాలంటే 100% కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సోర్స్ లేకపోతే వేస్ట్. అందుకే ఖచ్చితంగా రైతుకు నీళ్ళ తనువు కావాలని చెప్పేసి చాలా వరకు రైతులు అయితే కష్టపడుతున్నారు అనమాట. కొంతమంది వాడితే కొంతమంది వాడాయి, అది ఇక వేరే లెక్కలే ఉంటాయి. సో గాయస్, ఇదైతే బోరు. మళ్ళీ మనం ఈ వీడియో ఎప్పుడు చేస్తామంటే ఈ వానాకాలం మళ్ళీ ఎక్కువై మొత్తం చెరువులు కుంటల నీళ్ళు ఎక్కువైనాక అన్ని బోర్లు ఎక్కువైనాక మనం అబ్జర్వ్ చూస్తాం కదా, అప్పుడు మన బోర్ కూడా ఇట్లే వస్తుందా, గ్యాప్ ఇస్తుందా, ఇంకెక్కువ అయితే ఆ నీళ్ళు అనే విషయాలు నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.